ఇతర పంటలను నమ్మిన రైతులకు కష్టాన్ని మిగిల్చిన వరుణుడు. సిద్దిపేట జిల్లా పరిధిలోని దౌలతాబాద్ పట్టణ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నేడు కురిసిన భారీ వర్షం ఇతర పంటలను నమ్ముకున్న రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఇటీవల వరి కాకుండా మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు కోత దశలో ఉన్న పంటలు నేలమట్టమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కురిసిన వర్షం వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. ప్రత్యేకంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఇతర పంటలను ఎంచుకున్న రైతులకు వరుణుడు పరీక్ష పెట్టినట్లయింది. గాలివానతో కొంతమంది రైతుల పొలాల్లో పంటలు నేల కొరిగాయి. ఇప్పటికే పెట్టుబడుల భారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం మరింత ఆర్థిక భారం మిగిల్చింది. నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రభుత్వం తరపున తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ అకాల వర్షం కష్టాలను మిగిల్చిందని గ్రామాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.